ఆనంద భైరవి గారు, మీరు చెప్పినట్టుగానే క్లాత్ చాలా మృదువుగా చాలా బాగుంది. ఈ స్పర్శతోనే వీళ్ళ కష్టం అర్థమైపోతుంది. ఆ తెర వెనక ఉన్న వీరి కష్టాన్ని ఒకసారి వీళ్ల ద్వారానే మీ కంటి ముందుకు తీసుకురావాలని నా మనసు కనిపించింది. నా ఈ ప్రయత్నం మీ అందరికీ సముచితమేనని భావిస్తున్నాను. ఆనంద గారు, మీ ప్రయత్నంలో కొత్తదనం ఉంది. ఆ కొత్తదనంలో మీ స్వచ్ఛమైన ఉద్దేశం మా అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ప్రోడక్ట్ని అందంగా గొప్పగా ప్రదర్శించడం, దాని వెనక ఉన్న అసలైన శ్రామికులను మించిన మోడల్స్ ఎవ్వరూ లేరు. ఇది వాస్తవమైన విషయం. సో మీ వివరణ మా అందరికీ సరైనదనిపిస్తోంది. నైస్ అండి. మొదటి రౌండ్ విన్నర్ రాజ్కోటి సిల్క్స్. దామిని, చూసావా? అత్తయ్య గారు మాట ఇచ్చారు అంటే దాన్ని నిలబెట్టుకునే తీరుతారు. మోడల్స్ ఇక్కడికి రాకుండా ఎత్తుకెళ్ళిపోయాను. మోడల్స్ ని కిడ్నాప్ చేసి నన్ను ఆపగలను అని నువ్వు ఎలా అనుకుంటావు? మెరుపుదాడి మామూలుగా లేదమ్మే. దెబ్బకి మెదడులో నరాలు స్వరాలు పలుకుతున్నట్టుండాయి. అమ్మే ఏంటి? అనన్య, ఏంటి ఊహించని ట్విస్ట్? ఈ రౌండ్లో ఏకగ్రీవంగా రాజ్కోటి సిల్క్స్కే ఓటేశారని క్లియర్గా అందరికీ అర్థమైపోయింది. ఆ ఒక్క రౌండ్ ఏందమ్మే, తర్వాత రౌండ్ కూడా ఆవిడే కైవసం చేసుకుంటది. అందులో డౌటే ఉండదు. లేదు, గెలవనివ్వను. వాళ్ళని నేను గెలవనివ్వను. చూడమ్మీ, నువ్వు ఇలా కొత్తగా బాడీ లాంగ్వేజ్ మార్చుండొచ్చు గాని ఆ దేవుడు రాసిన స్క్రీన్ ప్లే మాత్రం నువ్వు మార్చలేవు. మారుస్తాను, అంతా మారుస్తాను. ఏందో నీ గోల కుదురుగా ఉండకుండా ఇట్ట కుదుపుతా ఉంటే కుదురుతుందా? ఇది మారుస్తా మారుస్తా అంట నన్ను కూడా మార్చేసేలా ఉండాది. దీంతో కాస్త జాగ్రత్తగా ఉండాల. మొదటి రౌండ్లో గెలిస్తే మూడో రౌండ్లో నేను వాళ్ళని గెలవనిస్తానా? కానీ అక్కడున్నది ఆనంద భైరవి. నీ ఎత్తుకి పై ఎత్తు వేస్తుంది. ఇప్పుడు 2, 3 రౌండ్లలో ఎలా అడ్డుకోగలం మనం? అయినా కానీ ఆనంద భైరవి ఆల్రెడీ 3వ రౌండ్ కోసం ఏదో విన్నింగ్ కాన్సెప్ట్ని బలంగా వర్కౌట్ చేయబోతుందని తను ఫోన్లో మాట్లాడుతుంటే మనమే కదా విన్నాం. ఆ కాస్ట్యూము ఆల్రెడీ బయలుదేరిపోయినదట. ఆ స్పెషల్ అపీరెన్స్ గాని ఈడదాకా వచ్చిందంటే మన గొర్రె సచ్చినట్టే. మా ఆ, గొర్రె గురించి దయచేసి నా ముందు మాట్లాడద్దు ప్లీజ్. ఆ స్పెషల్ అపియరెన్స్ ఆ ఆనంద భైరవి సెట్ చేస్తుందని తెలిసినప్పుడే నేను నా ప్లాన్ ని వర్కౌట్ చేయటం మొదలుపెట్టాను. అంటే ఆనంద భైరవి కోసం వస్తున్న ఆ స్పెషల్ పర్సన్ ఎవరో నీకు తెలుసా? తెలుసు, తనొక ఫేమస్ డిజైనర్. కొన్నేళ్లుగా స్టాండర్డ్ రేటింగ్ తో రచ్చ రచ్చ చేస్తూ తన సత్తా చాటుతుంది. ఎవరమ్మి అది? హలో మేడం, మీరు చెప్పిన కారు వస్తుంది. అది ఇక్కడి వరకు రాకూడదు. చెప్పింది గుర్తుందిగా? కానిచ్చేయండి. అలాగే మేడం.
అది ఎవరు అని అడిగారు కదా, తను ఎవరూ కాదు. హలో, ఎవ్వరు బాస్ మీరు? కారుకి అడ్డంగా వచ్చారు. ఓ, ఏదైనా హోలీ పండుగ మామూలు కోసమా? హోలీ ఎప్పుడూ అయిపోయింది కదా. ఆ, అయితే ఉగాది చందా కోసం అనుకుంటా. ఉగాది చందా. ఓ, పచ్చడి చేసుకోవడానికి అనుకుంటా. పచ్చడి చేసుకోవడానికి కాదు, నరికి ముక్కలు చేయడానికి. ఓ, మీరు మామిడికాయలు కొట్టేవాళ్ళా? మాకిప్పుడు అక్కర్లేదులే బాబు. పల్లవి, మనం వెళ్దాం పద. ఏయ్, మీరు వెళ్ళేది ఫ్యాషన్ షోకని మాకు తెలుసు. మీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. హా? ఏమండి, ఈ అవతారాలు చూసి ఎవరో వేస్ట్ ఫెలోస్ అనుకున్నాను, కానీ అంతకు మించిన వెధవల్లా ఉన్నారు. అసలు ఎవర్రా మీరు? మేమెందుకు ఫ్యాషన్ షోకి వెళ్ళకూడదు? కూడదు అంటే ఎందుకు ఏంటి అనే ప్రశ్నలు మీకు అనవసరం. మా గురించి కూడా మీకు అనవసరం. టైం వేస్ట్ చేయకుండా తప్పుకోండి, మేం వెళ్ళాలి. ఏంటి చెప్తుంటే అర్థం కావట్లేదా? మేము చాలా ఫేమస్ రౌడీలం. మా మాట వినకపోతే చంపేయటం మాకు చాలా ఈజీ. గో బ్యాక్. రే, గో బ్యాక్ ఏంట్రా? గో బ్యాక్ వెనకడుగు వేయటం మా పల్లవికి అలవాట్లేదు. అయితే ఇప్పుడు అలవాటు చేసుకోండి వెనకడుగు వేయటం. వెళ్ళండి. వెళ్ళు. ఏయ్.